ప్రతి స్థలమునందుండు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 రాజులు 5:25. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరగా నిలవగా ఎలీషా వానిని చూచి, గేహజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికీ పోలేదనెను. గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి యొక్క సేవకుడైన గెహజీ ఒక్కసారిగా ఉలిక్కిపడే ప్రశ్న ఇది. వెంటనే ఆ ప్రశ్నకు అబద్ధం చెప్పేశాడు. దేవుని సేవకునితో అబద్ధం చెప్పడం అనేది ఎంతో ప్రమాదకరమైనది గనుక గెహజీకి కుష్ఠవ్యాధి వచ్చింది. నాతో ప్రార్థనకు వచ్చే ఒక యవనస్తుడు నాతో అబద్ధం చెప్పినందుకు కొంతకాలము ఒక వ్యాధితో బాధపడ్డాడు. అతడు భరించలేనంతగా ఆ వ్యాధిని బట్టి శోధింపబడ్డాడు. అది ఎంత భయంకరం! ఒక వ్యాధిగ్రస్తుణ్ణి తీసుకుని వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేశాను. తరువాతి కాలంలో అతడు దానిని బట్టి నిజం చెప్పిన తరువాత కానీ అతను స్వస్థపరచబడలేదు. సిరియా దేశపు సైన్యాధికారి అయిన నయమాను గారి దగ్గర నుండి ధనము నాశించి శారీరక మెట్టుతో ఎలీషా గారి కొరకు దానిని తేవడానికి పరిగెత్తినట్లు మనం చూస్తాం. లోకానుసారమైన మనస్సు అతన్ని ఏలడం వల్ల అతను పరిగెత్తాడు. అయితే ఎలీషాకు వెండి ఇస్తానంటే అతడు ఒప్పుకోకుండా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాడు. ఈ దినాల్లో దేవుని సంతోషపెట్టే ఆత్మీయ స్థితిలో ఉన్నవారిపై కుయుక్తితో కూడినటువంటి ద్రోహం చేసే ఆత్మ ఆవరిస్తుంది. జాగ్రత్త. ఎక్కడైనా ప్రజలు దేవుని గూర్చిన ఆలోచన 2వ స్థానంలోనైనా 3వ స్థానంలోనైనా కలిగి ఉన్నారే తప్ప ఆయన వాగ్దానాల నెరవేర్పు ఆశిస్తూ ఆయనకు ప్రథమ స్థానము ఇవ్వలేకపోతూ ఉన్నారు. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము. మధ్యస్థ స్థితిలో ఉండడం అనేది మన ఆత్మీయ అనుభవాన్ని తెలియజేసే ముద్రగా ఉంది. క్రైస్తవులు ఎంత సులువుగా ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన లాభాలతో తృప్తి పడుతున్నారు. ఒక క్రైస్తవుడు ఆ స్థితికి వస్తే వెంటనే అతడు వెనక్కి దిగజారిపోతాడు. ఇక ఆత్మీయ పురోభివృద్ధి ఉండదు. ఆత్మీయ వెలుగు యొక్క సమృద్ధి ఉంటున్నది, కానీ అనుభవంలో ఆ వెలుగును చూపించలేక నిరుపయోగమైనటువంటి క్రైస్తవుల వలె ఉన్నారు. ప్రయోగశాల లేకుండా విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానము అందింపబడదు. క్రైస్తవత్వము అనుభవమును ప్రయోగశాలను నిరాకరిస్తుండడం వల్ల క్రమక్రమంగా దిగజారిపోతూ ఉంది. ఎలాగున మనందరము కూడా దేవుని రుజువు చేసే గొప్ప కార్యాలను ఎలా చూడగలుగుతాము? దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.